లవ్ రిజెక్ట్ అయిన వాళ్ళు, బ్రేకప్ అయిన వాళ్ళు ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఈ బ్రేకప్ అనేది మనం అనుకున్న ప్లాన్ చేసుకునేది కాదు. ఏ టైంలో బ్రేకప్ అవుతుందో మనకు తెలియదు. అందుకే మనం సడన్గా మన హార్ట్ అనేది ఈ విషయాన్ని రిసీవ్ చేసుకోలేక కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు. అయితే నాకు తెలిసిన ఈ బాధలో నుండి బయటకు రావడానికి కొన్ని 4 ఫ్యాక్ట్స్ అయితే చెప్తా. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పటివరకు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1, ప్రేమలో ఓడిపోయాం కదా అని సాడ్ లవ్ సాంగ్స్ వినడం కాదు. నువ్వు ఏదైతే ఎక్కువగా వింటావో నీ మైండ్ కూడా అట్లానే తయారవుతుంది. నేను చెప్పేది ఏంటంటే మోటివేషన్ వీడియోస్ చూడండి. ఇప్పుడు మీలో ఎలా ముందుకెళ్ళాలా, ఎలా లైఫ్లో సక్సెస్ అవ్వాలా అని అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇది మీకు ఎన్నో రోజులు పనిచేయదు. వీడియోస్ చూసిన కొన్ని రోజులు మాత్రమే ఆ ఎఫెక్ట్ అనేది మీపై ఉంటుంది. తర్వాత ఆ అమ్మాయి మీకు గుర్తొస్తూ ఉంటుంది. మీకు ఇక్కడ ఒక విషయం చెప్తే గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత తొందరగా గతం మర్చిపోవడానికి ట్రై చేస్తే మీ లైఫ్ అంత బాగుంటుంది. లేట్ అయిన కొలది మీరు చాలా వాల్యుబుల్ సమయాన్ని కోల్పోతారు. మళ్ళీ ఆ అమ్మాయి మీ లైఫ్లోకి వస్తుందని మీరు ఎదురు చూస్తున్నారంటే కరెక్ట్గా చెప్పాలంటే ఎడారిలో నీళ్ళ కోసం మీరు వెతుక్కున్నట్లే. ఎందుకంటే అక్కడ నీరు దొరకదు, ఈ అమ్మాయి తిరిగి రాదు. ఒకవేళ తిరిగి వచ్చిన ఆ ప్రేమ ముందులా ఉండదు. అది మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం తప్ప వేరే ఏం కాదు. నెంబర్ 2, మీ లుక్ను మార్చుకోవడానికి ట్రై చేయండి. అంటే బ్రేకప్ అయినాక కొంతమంది గెడ్డం పెంచుకొని మందు బాటలు పట్టుకొని తిరుగుతారు. అలాంటి లుక్ కాదు. మీరు తనని లవ్ చేసినప్పుడు కన్నా తను మిమ్మల్ని వదిలేశాక మీరు మరింత హ్యాండ్సమ్గా తయారవ్వడానికి ట్రై చేయండి. జిమ్కి వెళ్ళండి. ఎందుకంటే జిమ్ అనేది చాలామందికి బాడీ ఫిట్నెస్ కోసమే అనుకుంటారు. మెంటల్లీ స్ట్రాంగ్ అవ్వడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. ఇది మీకు ఎలాంటి కాన్ఫిడెన్స్ ఇస్తుందంటే మీలో నుండి ఒక కొత్త క్యారెక్టర్ని బయటికి తీసుకొస్తుంది. నెంబర్ 3, పెద్ద గోల్ పెట్టుకోండి. ఎందుకు పెద్ద గోల్ పెట్టుకోమన్నా అంటే నీ గుండెకి తగిలిన గాయం తగ్గాలంటే మీ సక్సెస్ కూడా అలానే ఉండాలి. నువ్వు ఆ అమ్మాయి కోసం ఎంత కష్టపడ్డావో, ఎంత ప్రేమించావో అవన్నీ ఈ గోల్ మీద పెట్టి చూడు. దెబ్బకు నువ్వే కాదు నీ ఫ్యామిలీ కూడా సెటిల్ అయిపోతుంది. నెంబర్ 4, మంచి అమ్మాయిని ప్రేమించండి. ఇదేంటి బ్రో ఇప్పటి వరకు ఇంకా ప్రేమలు అయ్యవద్దు, లైఫ్లో ఎలా సక్సెస్ అవ్వాలి, ఎలా ముందుకెళ్ళాలో ఆలోచించమన్నావు, మళ్ళీ ప్రేమించమంటున్నావు ఏంటి అంటారా? ఇవన్నీ సాధించాక ప్రేమించండి. నిజం ఏంటంటే అన్నీ సాధించినా కూడా సక్సెస్ ఫుల్ఫిల్ అవ్వదు. ఎందుకంటే ఇవన్నీ సాధించిన ఆ అమ్మాయిని పూర్తిగా నువ్వు మర్చిపోలేవు. ఖచ్చితంగా 1% అయినా తను నీకు గుర్తొస్తూనే ఉంటుంది. ఎందుకంటే ప్రేమించారు కదా, ఆ బాధ ఎంత కొంత మీలో ఉంటుంది. ఎప్పుడైతే మరో అమ్మాయి మీ లైఫ్లోకి వస్తుందో అప్పుడే మీ సక్సెస్ కంప్లీట్ అవుతుంది. ఫైనల్గా చెప్పాలంటే ప్రేమ ఎప్పుడూ చెడ్డది కాదు. మనం సెలెక్ట్ చేసుకునే పర్సనే రాంగ్ పర్సన్ అయ్యి ఉండాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి.